ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ అభ్యర్థుల ఆధ్వర్యంలో సభల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టీఆర్ఎస్ దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తుతున్నారు. కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు కొత్తగూడెంలో బహిరంగ సభ జరగనుండగా 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభ జరగనున్నది. స్టేడియం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ముస్తాబైంది. ఎన్నికల ఇన్ఛార్జి ఎంపీ వద్రాజ రవిచంద్ర, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తుతుండటంతో కొత్తగూడెం సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. జరిగే కేసీఆర్ గారి సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఖమ్మం ప్రజలు, ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఖమ్మం నగరం నుంచి అలాగే రఘునాథపాలెం మండలం నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి ప్రజా ఆశీర్వాద సభని మరి విజయవంతం చేసి కేసీఆర్ గారు నా విజయం కాంక్షిస్తూ నాతో పాటుగా ఖమ్మం హెడ్ క్వార్టర్ కాబట్టి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇతర అభ్యర్థులు కూడా మరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మరి పాలేరు, వైరా మరియు మదిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఉంటారు. వారందరికీ కూడా మరి విజయానికి కూడా ఉపయోగపడే ప్రజా ఆశీర్వాద సభ. అటు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఖమ్మం నగరం ముస్తాబైంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే జరిగిన ప్రజా ఆశీర్వాద సభలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయని, ఖమ్మం సభ కూడా సక్సెస్ అవుతుందని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా తెలిపారు. మా నాయకుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి రావటం, దానికి ఇక్కడ అజయ్ కుమార్ గారి యొక్క గెలుపుని కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభకి వస్తున్నటువంటి మా నాయకుడికి ఘన స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ప్రజలు రావటం జరుగుతుంది. ఇప్పటికే మొత్తం ఎక్కడ తెలంగాణ నలుమూలలో పెట్టినటువంటి ప్రతి సభలకు కూడా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. దానికి కారణం గత 10 సంవత్సరాలలో మా నాయకుడు కేసీఆర్ గారు అన్ని విధాలు కూడా తెలంగాణని అభివృద్ధి చేయటం, అన్ని వర్గాల వారిని కులాలకి మతాలకు అతీతంగా అందరినీ అక్కువ చేసుకొని వారందరికీ కూడా కావాల్సినటువంటి పథకాలు ఇవ్వటం, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మా అభ్యర్థులందరినీ కూడా మరి మద్దతుగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని మన యొక్క ఖమ్మం, ముఖ్యంగా ఖమ్మం, అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని మీ ద్వారా అందరిని కూడా కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఒకవైపు గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఎన్నికల తర్వాత చేపట్టే పనుల్ని సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ నే మళ్లీ గెలిపించాలని పిలుపునిస్తున్నారు. అటు గులాబీ పార్టీ సభల్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు, మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు జనం సిద్ధమని చెబుతున్నారు.